క్రేజీ థింగ్ అసలు అడిగి ఐడియా ఎందుకు వచ్చింది అసలు అది అదే కట్టే మొత్తం బిల్డింగ్ కట్టచ్చు కదా. నాకు అట్లాంటి వాటికన్నా కూడా ఇలాంటి పాత బిల్డింగ్లు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. మన చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నట్టు నాకు ఇట్లాంటి పాత బిల్డింగ్లు అంటే ఇష్టం. హలో అందరికీ, దిస్ ఇస్ ఎనోష్ హియర్. వెల్సన్ అన్న కూడా ఉన్నాడు ఈరోజు మనతో. ఈరోజు వచ్చి July 28th అనమాట. అండ్ ఈరోజు మళ్ళీ బోర్ కొడుతుంది మాకు. వీఆర్ అట్ బెజల్ చూడడానికి వచ్చాం. సో ఇది ఏం స్పెషల్ ఏం కాదు, బేసిక్గా అది 2019లో కట్టారు. మొత్తం స్టెప్స్ ఉంటాయి అంతే. ఆ స్టెప్స్ దగ్గర ఆగి అట్లా మధ్యలో ఇట్లా లైక్ ఎట్లాంటి వ్యూయింగ్ స్పాట్స్ ఉంటాయి. అది అక్కడి నుంచి చూడవచ్చు లేక్ని. బేసిక్గా పక్కనే హడ్సన్ యార్డ్ పక్కన ఇది ఉంటుంది. సో హడ్సన్ యార్డ్ చూడడానికి ఇది కట్టారు అంతే. స్టెప్స్ ఉంటాయి, అరౌండ్ 2500 ఎన్నో స్టెప్స్ ఉంటాయి. మోడర్న్ ఆర్కిటెక్చర్, బ్రిటిష్ ఆర్కిటెక్చర్ అంతే. అంతకుమించి స్పెషల్ ఏం లేదు స్పెసిఫిక్గా దీని గురించి. యాక్చువల్గా అది ఎక్కచ్చు పైకి ఆ స్టెప్స్ మనం. కాకపోతే ఏంటంటే ఈరోజు క్లోజ్ ఉంది అది. ఇన్కేస్ అది ఎక్కాలనుకుంటే $14 అది. న్యూయార్క్ రెసిడెంట్ ఉన్న వాళ్ళకి అది ఫ్రీ. కాకపోతే అది మనం ప్రీ బుక్ చేసుకోవాలి. లైక్ థర్స్డేస్ ఫ్రీ ఉంటుంది న్యూయార్క్ సిటీ రెసిడెంట్స్కి. థర్స్డే వెళ్ళడం కోసం ప్రీవియస్ మండే చేసుకోవాలి. మేము ర్యాండమ్గా ట్యూస్డే వచ్చాం కాబట్టి, కానీ దట్టు ఈరోజు అది ఎక్కడానికి కూడా లేదు. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. ఎప్పుడో యూఎస్ వచ్చిన కొత్తలో వచ్చా, మళ్ళీ ఈరోజు వచ్చా హడ్సన్ యార్డ్స్కి. న్యూయార్క్లో అది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్. లైక్ ఈ బెజల్ కూడా చూడడానికి ఎంతమంది వస్తూ ఉంటారు. ఇది ర్యాండమ్ డే, దట్టు వర్షం పడుతుంది. సో ఆయన ఎంతమంది ఉన్నారు ఇక్కడ. వెల్సన్ అని ఇప్పుడే చెప్తున్నాడు. ఇది చూస్తుంటే పైన్ కోన్లో ఉందంట. ఈ పైన్ కోన్ ఉంటాయి కదా, పైన్స్ అట్లా ఉందంట ఇది చూడడానికి. అది వెజల్ గురించి. ఈ వెజల్ పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది. అది చూడడానికి ఏదో కవర్ కట్టి వదిలేసినట్టు ఉంటుంది చూడడానికి. అది కూడా చూపిస్తుంది చూడండి. సో ఈ బిల్డింగ్ అనమాట. అది కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు, కానీ లైవ్లో చూడడానికి అయితే అదేదో ప్లాస్టిక్ కవర్ కట్టి దానికి తాళ్ళు కట్టినట్టు ఉంటుంది ఫీల్. అది అట్లా స్టెప్స్ ఉంటాయి అనమాట మొత్తం. ఆ స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళచ్చు. మొత్తం 2500 స్టెప్స్ ఎన్నో ఉంటాయి. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ బ్లూ కలర్ మార్క్ కోడ్ కనపడుతుంది కదా, అక్కడ నుంచుని పైకి చూస్తే క్రేజీ వ్యూ ఉంటుంది అసలు. ఎందుకంటే ఈ వెజల్ కింద బేస్ చిన్నగా ఉంటుంది, లైక్ చూస్తున్నా కదా, కింద బేస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. బట్ పైకి మాత్రం అది ఉండే కొద్దీ ఇట్లా స్ప్రెడ్ అయి ఉంటుంది బెజల్ లాగా. సో ఆ మధ్యలో నుంచి చూస్తే అందుకు బాగుంటుంది అది. ఈ వెజల్ పక్కనే మొత్తం ఇట్లా వెల్స్ ఫార్గో అది పెద్ద ఆఫీస్ ఉంటుంది. వెజల్ చూడడానికి ఇట్లా ఉంటుంది షేప్, ఓవరాల్ షేప్. కింద చిన్నగా ఉంటుంది, పైకి పెద్దగా అయితే ఉంటుంది. అది ఆ వెజల్. అది జస్ట్ ఆర్కిటెక్చరల్ ఆర్ట్ అంతే. థింక్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అనుకుంటా కట్టింది అది. సో ఆ కవర్ లాగా అనిపిస్తుంది అన్నాం కదా ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్ పేరు వచ్చి ది షెడ్ అంట. ఇది ది షెడ్. ఈరోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా నాకు తెలియదు ఇది. ఈ బిల్డింగ్ యాక్చువల్లీ కదులుద్ది. ఇక్కడ ట్రాక్స్ ఉన్నాయి దానికి, అండ్ అక్కడ వీల్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఎక్స్టెండ్ అవుతుంది ముందుకు కావాలంటే. ఇట్లా ఇటు సైడ్ అండ్ అటు సైడ్ కూడా వీల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రాక్ కూడా ఉంది ఆ చివరి వరకు. సో బిల్డింగ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇది మనకి ఈరోజు తెలిసింది. ఆ బెజల్ పక్కనే ఈ టెడ్డీ బేర్ గన్ కూడా పెట్టారు. ఏం లేదు, మొత్తం జస్ట్ అదొక ఆర్ట్ పీస్ అంతే. ఫొటోస్ కూడా దిగుతారు అందరు ఇక్కడ వచ్చి. అప్పుడప్పుడు ప్లేసులు కూడా మారుస్తుంటారు. చాలా ఉంటాయి ఇట్లాంటి పీసెస్ కొన్ని న్యూయార్క్ మొత్తంలో. ఒక చోట ఏమో ఒక స్టాచ్యూనే ఉంటుంది, ఒక అమ్మాయి నుంచి ఇట్లా బిల్డింగ్ చూస్తున్నట్టు. ఒక చోట ఏమో ఒక డాగ్ నోస్ పైన కార్ ట్యాక్సీ నిలబెట్టి ఉంటుంది. ఇట్లాంటి ఆర్ట్ పీస్ న్యూయార్క్ మొత్తం చాలా కనబడుతూనే ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఈ బిల్డింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు దాకా తెలియదు నాకు ఇది. ఈ బిల్డింగ్ ఎక్స్టెండ్ అవుద్ది, బాగుంది. ఆ బెజల్ కన్నా ఇది ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. క్రేజీ థింగ్ అసలు. అడిగి ఐడియా ఎందుకు వచ్చింది అసలు అది. అదే కట్టే మొత్తం బిల్డింగ్ కట్టచ్చు కదా. ధూల్పేట కదని అలా
ఒక బిల్డింగ్ని మూవ్ చేయొచ్చు మనం అన్న థాట్ వచ్చింది చూడడానికి. ఐ మీన్ థాట్ ఇన్ ద సెన్స్ కావాల్సినప్పుడు ఎక్స్టెండ్ చేసుకుందాం. మళ్ళీ అది ఎక్కడ క్లాత్ లాగా లేదంటే లూజ్గా ఎక్కడ కనపడట్లేదు, ఫ్యాబ్రిక్ లాగా కానీ లైక్ ఫుట్బాల్ కోర్ట్స్ అట్లాంటి కవర్ అయ్యి ఓపెన్ అవుతాయి కదా స్టేడియమ్స్, అట్లా లేదు. ఇది మొత్తం సాలిడ్ మెటీరియల్తో ఉంది కానీ ఎక్స్టెండ్ అవుద్ది, బాగుంది. వెజల్ నుంచి ఇంకా హడ్సన్ యార్డ్లోకి వెళ్తాం. ఇక్కడ చాలా పేర్స్ ఉంటాయి, పేర్ 51, పేర్ 54, అదే బోట్స్ ఆగే ఏరియా ఒకటి లాంటిది ఒకటి, పేరా సంథింగ్. బేసిక్గా హడ్సన్ యార్డ్స్ వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి తిరుగుదాం. నా జుట్టు టై చేసుకుని తెలియట్లేదు కానీ గాలి ఘోరంగా వస్తుంది. మేబీ వాయిస్ వినపడుతుందో లేదో కూడా నాకు తెలీదు. గాలి మాత్రం ఘోరంగా వస్తుంది, లిటరలీ మమ్మల్ని దోసేంత గాలి వస్తుంది. న్యూయార్క్ మొత్తం అట్లాంటి ఆర్ట్ వర్క్స్, గ్రాఫిటీ ఇట్లాంటివి అయితే చాలానే ఉంటాయి చూడడానికి. ఇల్లీగల్ ఏం కాదు, అది పెయిడ్ ఆర్టే ఉంటుంది నాకు తెలుసు, కావాలని చేయించుకున్న ఆర్టే అది. కొన్ని చోట్ల గ్రాఫిటీ కుర్రోళ్ళు కొంచెం అత్యుత్సాహంతో వేస్తూ ఉంటారు. నాకు అట్లాంటి వాటికన్నా కూడా ఇలాంటి పాత బిల్డింగ్లు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. మన చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నట్టు నాకు ఇట్లాంటి పాత బిల్డింగ్లు అంటే ఇష్టం. అట్లాంటి పాత బిల్డింగ్లు, అలా పాత బిల్డింగ్లు ఉండే స్ట్రీట్స్ ఏంటంటే చూడడానికి మంచి క్యారెక్టర్ ఉంటాయి, మంచి వైబ్ ఉంటాయి ఆ వీధుల్లో. ఇక్కడ ఇంకో చిన్న టెడ్డీ బేర్ ఉంది ఇందాడు చూసిన లాంటిది. అందుకు నాకు ఆ పాత బిల్డింగ్లు ఇష్టం అనమాట. దట్టు న్యూయార్క్లో చాలా హిస్టరీ ఉంటుంది ఇట్లాంటి ఏరియాస్లో, ఎస్పెషల్లీ హడ్సన్ యార్డ్స్ ఒకటి, హార్లెమ్ ఒకటి, అండ్ టైమ్ స్క్వేర్, లైక్ మ్యాన్హాటన్లో లోయర్ మ్యాన్హాటన్కి వెళ్తే అక్కడ. అది దూరంగా మీకు కనిపిస్తుందో లేదు తెలియదు కానీ నాకు కుదిరితే నా ఫోన్లో జూమ్ చేసి చూపిస్తాను మళ్ళీ. ఒక బిల్డింగ్ మొత్తం మబ్బుల్లో ఉంది అది. నౌ వీఆర్ అట్ లిటిల్ ఐలాండ్. ఇవన్నీ మ్యాన్మేడ్ ఐలాండ్ అంటే ఐలాండ్ కాదు, బేసిక్గా ఇది ఒక చిన్న పార్క్ లాగా. అది హడ్సన్ యార్డ్ పైన ఎలివేట్ చేసి కట్టినట్టు ఉంటాయి, లైక్ చూపిస్తుంది అట్లా ఎలివేట్ చేసి ఉంటాయి. సో ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అనుకోవచ్చు, బాగుంటుంది చూడడానికి. కనపడేది వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనమాట. పైన అంతా చూడండి మొత్తం మబ్బుల్లో మునిగిపోయింది అది. ఇక్కడ ఇలా ఒక ఆడిటోరియంలా ఉంది, లైక్ ఇక్కడ మొత్తం జనాలు కూర్చోవడానికి, అండ్ కింద సెంటర్ స్టేజ్ లాంటిది. క్రేజీ వైబ్ ఉంది అసలు ఇక్కడ. ఇది ఆ కనపడుతున్న బిల్డింగ్ పేరు మర్చిపోయాను, ఏదర్ ఎడ్జ్ కానీ లేదంటే టాప్ ఆఫ్ ది రాక్, టాప్ ఆఫ్ ది వరల్డ్ సంథింగ్ ఏదో ఉంటుంది ఆ బిల్డింగ్ పేరు. సో ఆ బిల్డింగ్ పైకి ఎక్కి మొత్తం సిటీ స్కైలైన్ అంతా చూడొచ్చు. ఐ థింక్ ఇట్స్ అరౌండ్ $80 or $90. కాకపోతే మనం అలాంటి వాటికి ఎందుకు వెళ్ళమంటే ఆ $80 పెడితే ఇంకా బెటర్ ప్లేసులు చాలా తిరగచ్చు. ఫ్రీ ప్లేసులు చాలా ఉంటాయి, అండ్ చాలా వేరే చోట్లకి వెళ్ళి తిరగచ్చు అన్నది నా పాయింట్. నాకు అంత పైకి ఎక్కి డబ్బులు ఖర్చు పెట్టి చూడాల్సిన అవసరం అయితే లేదని నా ఫీలింగ్. ఆ $80 దానికి పెట్టే బదులు ఇంకొంచెం డబ్బులు పెడితే హెలికాప్టర్ రైడ్, 80 కూడా అవసరం లేదు, ఇంకొక 50 పెట్టుకుంటే ఆఫ్ పీక్ టైంలో హెలికాప్టర్ రైడ్ వెళ్ళచ్చు మేము. సో దానికి అంత స్పెండ్ చేయాలంటే ఎందుకు నాకు ఎప్పుడు అలా పెట్టి వెళ్ళాలనిపించలేదు. దూరం నుంచి చూడడానికి బిల్డింగ్లు బాగుంటాయి, అండ్ పైనుంచి కూడా బాగుంటాయి ఆబ్వియస్లీ, బట్ ఇలా చూడడం కన్నా హెలికాప్టర్ నుంచి చూస్తే ఇంకా బాగుంటాయి కదా. నెక్స్ట్ ఎప్పుడన్నా హెలికాప్టర్ రైడ్ ట్రై చేద్దాం. విల్సన్ అన్న పక్కనే చిన్న పైన్ ట్రీ ఉంటే చూపిస్తున్నాడు. వెజల్ ఈ షేప్లోనే ఉంటుంది. వెజల్ బేస్ చూడడానికి ఇంత చిన్నగా ఉంటుంది, అండ్ పైకి వెళ్ళే కొద్దీ ఇట్లా పెద్దగా అవుతుంది. సో డిజైన్ కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది చూడడానికి మీకు. వెజల్ డిజైన్ లైక్ చూడండి, కైండ్ ఆఫ్ ఇట్లా. ఎక్కడికి వెళ్ళినా నా ఫేవరెట్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అది కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా వెనకాల కనపడుతుంది అది. దాని టిప్ కూడా క్లౌడ్స్లో ఉంది, అది కొంచెం టైం ల్యాబ్స్ తీసినట్ల. పియర్ 57లో ర్యాండమ్గా ఏదో బిల్డింగ్ కనపడింది, అక్కడ ఫుడ్ అని రాస్తుంది. సో లోపలికి వచ్చాం. పక్కన కెఫేస్ కూడా ఉన్నాయి, ఇట్లా చాలా పొడుగ్గా ఉంది మొత్తం. ఒకసారి చూసి బిస్ట్రోస్ కూడా ఉన్నాయి, లైక్ ఫుడ్ ప్లేస్ బాగానే ఉన్నాయి, లైక్ ఇట్లా ఫుడ్ ప్లేస్లు అన్నీ ఉన్నాయి. మొత్తం ఒకసారి చూసి మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు డిసైడ్ అవుతాయి ఏం తినాలి, ఎక్కడ తినాలి అన్నది. బాగుంది చూడండి. ఇది
బేసిక్గా ఏంటంటే దీని లోపల నడుస్తుంటే సేమ్ ఇండియాలో మాల్స్లో ఫుడ్ కోర్ట్లో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. సేమ్ అట్లానే ఉంది చూడడానికి, కానీ పక్కనే మంచి వ్యూతో ఉందంటే. మేము చూసింది ఇంకొకటి ఏంటంటే దోశ ప్లేస్ కూడా ఉంది, లోపల దోశలు కూడా అమ్ముతున్నారు, మన ఇండియన్ హవా. సో వ్యూ అదనమాట. పక్కనే లిటిల్ ఐలాండ్ కనబడుతుంది, పక్కన టేబుల్స్ అన్నీ ఉన్నాయి, కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, తెచ్చుకొని తినచ్చు. లోపల గూగుల్ ఆఫీస్ కూడా ఉంది ఒకటి. సో అది మ్యాటర్. యా, సో విషయం ఏంటంటే లోపల ఏం తింటలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేద్దాం అని ఫిక్స్ అయ్యాం. దానికి రూఫ్ టాప్లో కూడా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, లైక్ జాపనీస్ రెస్టారెంట్ కానీ కెఫేస్ కొన్ని ఉన్నాయి పైన. సో అవన్నీ నెక్స్ట్ టైం ఎక్కువ ఖాళీ ఉన్నప్పుడు వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే టైమ్ స్క్వేర్లో మద్రాస్ దోశ సంథింగ్ ఏదో ఒక ప్లేస్ ఉంటుంది. నాకు తెలిసి అది ఒకసారి వీడియోలో చూపించినట్టు గుర్తు. మా ఫ్రెండ్ నేను వెళ్ళి టిఫిన్స్ చాలా బాగుంటాయి ఆడ. నెక్స్ట్ టైం మంచి జాపనీస్ ట్రై చేద్దాం, ఇదే ప్లేస్కి వద్దాం మళ్ళీ. ప్రస్తుతానికైతే టైమ్ స్క్వేర్ వెళ్ళి అక్కడ దోశ తిందాం. టిఫిన్స్ చాలా బాగుంటాయి అక్కడ. నేను హైప్ వేస్తున్నానని కాదు కానీ ఇట్స్ ఎక్స్పెన్సివ్, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లాంటి ప్లేసులు లైక్ పాత ప్లేసులు లేదా బిల్డింగ్లు, ఇట్లా పాత బిల్డింగ్లు ఉండే ప్లేసులకి వచ్చేది. అందుకే ఇప్పుడు అది చూసారు కదా, బ్రిడ్జ్ మధ్యలో 2 బిల్డింగ్లకి. నాకు తెలిసి ఈ బిల్డింగ్స్ చాలా పాత బిల్డింగ్స్ ఇవి. ఆ రెండింటికి మధ్యలో కనెక్షన్ అట్లా బ్రిడ్జ్లా ఉంది. చూపిస్తా, లైక్ ఇది స్కఫోల్డింగ్ ఉంది ఇక్కడ, స్కఫోల్డింగ్ దాటినాక మళ్ళీ కనపడుతుంది. ఇది కనపడుతుందా? ఆ 2 బిల్డింగ్కి మధ్యలో అట్లా ఒక చిన్న బ్రిడ్జ్. చూడడానికి ఎంత బాగుందో చూడండి అసలు. అది ఈ ఏరియాకి మళ్ళీ ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుని ప్రాపర్గా కొంచెం ఎక్కువ టైం ఉండేటట్టు వద్దాం. ఫుడ్ ప్లేసులు చాలా ఉన్నాయి, ఇప్పుడే చూస్తున్నాం కొత్త ఫుడ్ ప్లేస్లన్నీ. వచ్చి ట్రై చేద్దాం నెక్స్ట్ టైం. యాక్చువల్గా కంపేర్ చేస్తే లైక్ మన దేశీ రెస్టారెంట్స్లోకి వెళ్ళి బిర్యానీ తినే కన్నా ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చి మంచి ఫ్యాన్సీ ఫుడ్ తింటేనే ఇంకా తక్కువ అవుతాయి యాక్చువల్లీ. సో సబ్వేకి వచ్చాం, ఇంకా డైరెక్ట్ టైమ్ స్క్వేర్కి వెళ్ళాక అక్కడ రికార్డ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం 5 minutes వాక్ ఉంటుంది ఆ దోశ ప్లేస్కి. అది అక్కడికి వెళ్ళి మంచిగా తిందాం. లైక్ ఫర్గాట్ ఆస్క్ లైక్ ఎంతమంది స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్తున్నారో చెప్పండి. నా టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి, ప్రీమియర్. ఆ 1 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయితే మాత్రం ఇంకా ఫుల్ మేఘాల్లోనే ఉంది, మొత్తం బిల్డింగ్ అంతా క్రేజీ ఉంది అసలు. ఈ టైమ్ స్క్వేర్కి వచ్చిన ప్రతిసారి ఏదో తిరణాలకి జాతరలకి వెళ్ళి ఫీలింగ్ ఉంటుంది. ఇది ఎంతమంది జనం ఉంటారు ఏందన్న ఎప్పుడు. ఎనీ ర్యాండమ్ డే ఆ రోజు వర్షం పడినాయి, తుఫాన్ రానే, ఫుల్ మంచు పడినాయి, ఎప్పుడు జనం ఉంటారన్న. తక్కువ మంది కనపడితే తక్కువ ఉన్నారు అనుకోవాలి అంతే. మనం ఈరోజు జనం తక్కువ ఉన్నారు అనుకోవాలి తప్ప జనం లేకుండా అయితే ఎప్పుడు ఉంటారు. ఇక్కడ ఏదో పరేడ్ జరుగుతుంది, హాట్ డాగ్ పెట్టి దాని మీద ఏదో ఏంజిల్ బొమ్మ లాంటిది ఒకటి పెట్టి సమ్ కైండ్ ఆఫ్ పరేడ్. లిబర్టీకి వింగ్స్ పెట్టారా? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంట, దానికి వింగ్స్ పెట్టారు, సమ్ కైండ్ ఆఫ్ పరేడ్. ఇంకా క్రౌడెడ్ ఉంది, అందుకే అంత పెద్ద వెహికల్ ఎట్లా మోసుకెళ్తున్నారు ఇక్కడ. యా, ఆ స్ట్రీట్ మొత్తం బ్లాక్లో ఉంది ప్రజెంట్. పోలీస్ కార్లు అడ్డు పెట్టారు, అన్నీ జరుగుతున్నాయి. ఈ స్మోక్ అంతా వస్తుంది కదా, ఈ స్మోక్ అంతా ఏంటంటే కింద సబ్వే నుంచి వస్తున్నది. అది మొత్తం కింద సబ్వేలో వేడిగా ఉంటుంది కాబట్టి పైన హ్యూమిడిటీ లెవెల్స్ మారినప్పుడు అట్లా వింటర్లో ఎక్కువ కనపడుతుంది యాక్చువల్గా. ఇట్లా ఈరోజు రైన్ పడింది కాబట్టి ఈరోజు కూడా స్మోక్ వస్తుంది. ఇది యాక్చువల్గా టైమ్ స్క్వేర్ కదా, కింద చాలా పెద్ద సబ్వే ఉంటుంది, అందుకే ఇంత ఏదో ట్రైన్ పొగ్గొట్టంలో వస్తుంది మొత్తం కింద నుంచి స్టీమ్ అంతా. క్రేజీ ఉంటుంది ఇది చూడడానికి. బేసిక్గా అది ఆ పొగ స్టోరీ. న్యూయార్క్లో చాలా చోట్ల అట్లా పొగ కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. యూజువల్గా ఎక్కువ వింటర్స్లో కనబడుతుంది. ఈరోజు వెదర్ కొంచెం వర్షం పడి చాలా చల్లగా ఉంది కాబట్టి ఈరోజు కూడా కనపడుతుంది. ఫైనలీ మద్రాస్ దోశ ప్లేస్. ఇది మా ఆర్డర్స్. 2 దోశ చెప్పుకున్నాం, మసాలా దోశ అండ్ ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ కూడా వస్తున్నాయి. అన్న ట్రై చేయడం ఫస్ట్ టైం ఈ ప్లేస్లో. ఎలా ఉంది దోశ? ఎలా ఉంది? ఇండియన్ టేస్ట్ సేమ్ కదా, సేమ్ ఆల్మోస్ట్ 99%. మనకు అదొకటి ఉంటుంది బ్రో, నాకు గుర్తు అట్లా పేరు. హైదరాబాద్లో చాలా ఉన్నాయి వాళ్ళకి. రామ్కి కూడా గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఓకే.
యాజ్ ఏ ఫస్ట్ టైం తిన్నా మనిషిలాగా లైక్ ఫస్ట్ టైం తిన్నా కాబట్టి వాట్సాప్ సూపర్. చట్నీస్ బాగున్నాయి. నాకు ఉడిపి హోటల్ ఇండియాలో తిన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే దీన్ని ఎంకరేజ్ చేశాను. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ. ఫ్రైగా పర్లేదు. టైమ్ స్క్వేర్ కాబట్టి కొంచెం ఎక్కువ అది అర్థం. అట్లా అనుకోవచ్చు, ఇట్లా కూడా అనుకో. ఇప్పుడు ఇండియా పోయి తినాలంటే 700 అవుతుంది. $700. బేసిక్గా ఏంటంటే ఇక్కడ అయిన ప్రైస్ కన్నా హాఫ్ ప్రైస్కి మా ఇంటి దగ్గర సేమ్ టిఫిన్స్ తినచ్చు, దోశ వడ ఇడ్లీ అన్నీ. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి ఇది టైమ్ స్క్వేర్, లిటరల్లీ టైమ్ స్క్వేర్లో మధ్యలో ఉంటాం. 2 క్వాలిటీ చాలా బాగుంది కదన్నా. మా ఇంటి దగ్గర చట్నీస్ టేస్ట్ ఇంత బాగుండదు. ఎంత టిఫిన్ బాగున్నా చట్నీ టేస్ట్ బాగోకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొంచెం తిందాన్ని ట్రై చేస్తాం. ఫైనల్లీ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకు రికార్డ్ చేయలేదంటే ఆ రోడ్లన్నీ ఆల్రెడీ అందాయి అని చూసినాయి అన్ని వీడియోస్లో ఉంటున్నాయి కాబట్టి రికార్డ్ చేయలేదు. బస్సు దిగిన తర్వాత చూస్తే ఫుల్ వర్షం పడుతుంది. లక్కీ ఇందాక వరకు తిరిగినంతసేపు బయట ఎక్కడ వర్షం పడలేదు. బయట ఎక్కడైనా పడుంటే మొత్తం తడిసిపోతుంది ఇప్పటికి. ఇప్పుడు ఎక్కిన బస్సు మా ఇంటి దగ్గరలో దిగుతుంది కాబట్టి 2 minutes ఇంట్లో పరిగెట్టచ్చు. ఆల్మోస్ట్ వచ్చాను ఆల్రెడీ ఇంటి దగ్గరికి పక్కనే. ఈరోజు అట్లా చేసినాం. బేసిక్గా ఏంటంటే మాకు ప్లాన్ ఏం లేదు, ఊరికే అట్లా బయటికి వెళ్ళాలనిపించింది, బయటికి వెళ్ళాం. మెయిన్ వెదర్ బాగుందని బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యామంటే. సో అది హడ్సన్ యార్డ్స్, వెజల్, ఆ పియర్ 54 ఆ పియర్ అవి. అన్నీ నెక్స్ట్ టైం అంటున్నాడని కదా. విషయం ఏంటంటే నేను అన్నీ 1, 2, 3 సార్లు తిరుగుతున్నా ప్లేస్లన్నీ. సో మళ్ళీ వెళ్తా కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం అంటున్నా. ఇప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళట్లేదు కదా, నెక్స్ట్ టైం స్పెసిఫిక్గా ప్లాన్ చేసుకుని మళ్ళీ వెళ్తా కాబట్టి అందుకే నెక్స్ట్ టైం అంట. ఇండియాకి ఎప్పుడని అడిగారు, ఇండియాకి ఎప్పుడని అడుగుతున్న వాళ్ళకి కూడా వస్తా నెక్స్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు బాగుంటుంది. కొంచెం ఎక్కువ రోజులు ఉంటా, మంచిగా ప్లాన్ చేద్దాం. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి యాక్చువల్లీ ఇండియాలో. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని మిస్ అయినాయి, అంటే టైం సరిపోలేదు నాకు. సో నెక్స్ట్ టైం పక్కా ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి, డీల్ చేయాల్సినవి. గడ్డం ఎందుకు పెంచుతానంటే లాస్ట్ 1 year ఐ థింక్ 1.5 yearగా గడ్డం పెంచట్లేదు. లాస్ట్ ఏప్రిల్లోనే ఎప్పుడో తీసినట్టు గుర్తు. ఆల్మోస్ట్ 1 year దాటింది ఆల్రెడీ. ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇప్పుడు వరకు పెంచలే, మళ్ళీ ఇప్పుడు పెంచుతున్నా. ఇది కూడా కొన్ని రోజులే చూస్తున్నా, అంటే వేరే ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నా, దానికోసం పెంచుతున్నా. అది సెట్ అవ్వలేదు, నచ్చలేదు అనిపించింది అంటే ఇది కూడా తీసేస్తాం మళ్ళీ. ఇండియా కూడా అన్నీ అనుకూలిస్తే ఈ రెండుకి లేదా నెక్స్ట్ మే లోపు అన్నీ, నేను అనుకున్న టైం నెక్స్ట్ మే. సో నెక్స్ట్ మే లోపు అన్నీ అనుకూలిస్తే మళ్ళీ వస్తా. ఈసారి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ రోజులు ఉండి డీల్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇండియాలో కూడా మనం తినేది ఏం లేదు, జస్ట్ పోయి ఫ్రెష్ అప్ అయి ఊడిపోవడం. నాకు కూడా నిద్ర వస్తుంది యాక్చువల్లీ. ఈరోజు మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయింది నా డే. ఇప్పుడు టైం 10 అయింది. హోప్ ఈ వీడియో అందరికీ బాగా నచ్చింది. ఓకే బాయ్.